జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం తనకేం చేసింది, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడించింది అనే వ్యాఖ్యలు చేయడంపై కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం, వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమవుతుంది. సో ఈ క్రమంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? కాపు సామాజిక వర్గం తనకేమీ చేయలేదు, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడించారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపై ఎలా పరిగణించాలి ఈ వ్యాఖ్యల్ని? దయించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కొంచెం సెన్స్ తెచ్చుకుని మాట్లాడితే చాలా బాగుంటదండి. ఆయన మాట్లాడుతున్న మాటలకి, ఆయన ప్రవర్తిస్తున్న తీరుకి, ఇదేదో సినిమాలో అల్లు అర్జున్ చూడండి, ఏంట్రా గ్యాప్ తీసుకున్నాం అని ప్రతిరోజు మనం ప్రశ్నించవలసిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేస్తున్న ఆయనకి అసలు నాకు అర్థం కావట్లే. యు ఆర్ డూయింగ్ ఏ కోర్ట్ ఆపరేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ తెలుగుదేశం. బ్రహ్మాండమైన ట్రాప్ వేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ట్రాప్ కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బొక్క బోర్లో పడ్డారు. రేమన్ గారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఋషికొండకి గుండు కొట్టేశారని చెప్పి కూటమి వాళ్ళందరూ కలిబడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాంటి సువర్ణ అవకాశం సింహాచలం కొండకి నున్న గుండు కొట్టారు. ఏది రిలయన్స్ డేటా సెంటర్ ఏదో చెప్పి. సో దాని విషయం ఎక్కడ చర్చనీయాంశం అవుతుందో, తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయ సహకారాలతో ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నేను 15,000 కోట్లు రిలీజ్ చేసింది మళ్ళీ అమరావతికి. సో ఓవరాల్ గా 40,000 కోట్లు. అండ్ అక్కడ ఆల్రెడీ ఒక రైల్వే స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు. దాన్ని క్రేన్ల సాయంతో నిలబెట్టారు, లేదా అది ఎప్పుడు నెత్తిమే పడిపోద్ది, ఇవాళ రేపట్లో పడిపోద్ది. ఎందుకు తెలుసా సార్? ల్యాండ్ సింక్ అవుతుంది. అక్కడ సింక్ అయ్యి ఆ బ్రిడ్జ్ నిలబడక పడిపోయే పరిస్థితి ఉంది. ఇవి ఎక్కడ డిబేటబుల్ టాపిక్లు కాకుండా చాలా స్ట్రాటజికల్ గా ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయనకి కూడా ఆయన ఉపయోగపడని ఒక దిక్కుమాల రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తికి పెట్టారు. ఇప్పుడు ఈ 4 రోజుల పాటు మీరు కూడా చూడండి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఇదే పవన్ కళ్యాణ్ టాపిక్ చర్చిస్తున్నాం. కానీ నేను చెప్పిన ఈ 3 ప్రస్తావనలు ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. సో ఈ ట్రాప్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని పడి దాని చుట్టూ కాకుండా పవన్ కళ్యాణ్ చుట్టే ఆట ఆడుకోవడానికి బ్రహ్మాండమైన వెసులుబాటు తెలుగుదేశం వేస్తే ఆ ట్రాప్ లో పడిన వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ఎఫిషియన్సీ, క్యాపబిలిటీ, ఇప్పుడు దీని గురించి మాడొచ్చు. దమ్మిడికి పనికిరాడు ఇతను. ప్రత్యక్ష రాజకీయాల్లో చేతకాని ససవతనం అంటారు. ఆ చేతకాని ససవతనం ఇతని దగ్గర మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది ప్రతిసారి. మీకు ఒక విషయం చెప్తా, సామాజిక వర్గం వేడి నీళ్ళకి చల్లనీళ్ళు దూడవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం ఎతుకులు ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎవరో ఒకరు మా సామాజిక వర్గం పరంగా ఓ పెద్ద మనిషి ఒక సముచిత స్థానంలో ఉంటాడని. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ అన్నయ్య గారు అప్పుడు ఆ సామాజిక వర్గ సహాయ సహకారాలతోనే 18 స్థానాలు ఇచ్చారు. ఆయన నిజంగా నిలదొక్కుని ఉంటే వాళ్ళ పొలిటికల్ వాక్యూమ్ సార్, ఖచ్చితంగా ఈయనకు ఒక ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యిందును. కానీ ఎంతసేపు ఒక జడ్డి తరహా రాజకీయాలు ఎవరికో ఒకడికి జోకడానికి తప్ప వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి అన్నది కొణిదెల గారికి సంబంధించిన విషయంలో లేదండి. తెగించి చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక గొప్ప నటుడు. ఆయనకు కొంచెం సేవా తత్పరత ఉంది. ఏదో చారిటబుల్ ట్రస్ట్ త్రూగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని దాని త్రూగా మంచి పనులు చేస్తారు తప్ప వాళ్ళకి ఎవ్వరికి ఆ ఫ్యామిలీలో పొలిటికల్ చరిష్మా అన్నది లేనే లేదు. అది ఉన్నదాన్ని భ్రమలో మన్ని ఉంచి పైపచ్చి ఈసారి వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా పణంగా పెట్టేశారు. ఇవాళ ఆయన చాలా రోజుల తర్వాత ఏదో ఆరోగ్యం అన్నారు, మొత్తానికి ఫ్యాన్స్ చేతులు పట్టుకుంటే జబ్బలు పడిపోయేట, దానివల్ల ఏదేదో చెప్పుకొని వచ్చాడు. ఓవరాల్ గా వచ్చి ఈ కునుకు రోగాలకి ఎప్పటికీ పరిష్కారం లేదు. కానీ రాజకీయాలు ఏడు చేస్తారంటే అవి తప్ప అన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు 2 సార్లు ఓడగొట్టారు. అప్పుడే కదా నీకు భయం అన్నది ఏంటో ఒంటికి ఆవరించి, ఒక్కరితో నాకు చేత కాదు, నాకు తోడు నీడ సినిమా నన్ను నా పార్టీని పెట్టించిన తెలుగుదేశం సన్నిధిలో సేద తీరకపోతే ఓటు బ్యాంక్ చీలగొట్టడానికి 1924 నాతో ఎక్స్పెరిమెంట్లు చేయిస్తే నా ఒరిజినల్ బతుక్కి ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఓటు బ్యాంకు పెరగట్లేదు. ఇవాళ 21కి 21 స్ట్రైక్ రేట్ చెప్పుకున్నా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అది కూడా ఎలా చెప్పాలి? స్వతంత్రంగా జనసేన పార్టీ వాళ్ళ కుమారస్వామి గారి లాగా నిలబడి ఉంటే, అరే వీళ్ళకి 21కి 21 వచ్చే కింగ్ మేకర్ అయ్యే దగ్గర ఛాన్సెస్ పోయే, ఎందుకంటే 134 తెలుగుదేశంకి వచ్చారు మనం మాట్లాడుకుని ఉన్నాం. అదేంటి కాకుండా 13 సీట్లు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే వీళ్ళ దగ్గర నాయకులే లేరు. పైపంచి పార్టీ సిద్ధాంతాల గురించి ఇంకోసారి దయించి మాట్లాడొద్దని చెప్పండి సార్. నేను 2 చేతులు దండం పెట్టి వేడుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు సిర్రెత్తుకొస్తుంది. పర్యావరణం కేసులు, ఎన్జిటి కేసు వేశారు, ఇసుక రీజీలు తవ్వించారు తెలుగుదేశం అని చెప్పి 100 కోట్లు పెనాల్టీ వేయించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అలా బొలిశెట్టి గారు అన్ని పర్యావరణ కేసులు వేసి ప్రాణాలు తినేశారు రుషికొండతో సైతం. వాటిలన్నింటినీ ఛేదించుకుంటూ నిక్కచ్చిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం చేశారో మనం చూసాం.
ఇప్పుడు కళ్ళ ముందు ఇదే పర్యావరణానికి ఆటంకం కలిగిస్తూ సింహాచలం అన్న దగ్గర బొలిశెట్టి గారు అయితే వెళ్ళిపోయారు. మిగిలిన ఇంకోడవడు పర్యావరణం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని పట్టించుకునే పార్టీలో ఒక కార్యకర్త లేడా, నాయకుడు లేడా? అంచేత గమ్మున ఉండమన్నాడు సార్. దయించి నా ఇది పార్టీ సిద్ధాంతాలు ఇలాంటి తప్పేలా కబుర్లు ఎవరికి చెప్పొద్దని చెప్పండి. మూడో పాయింట్ ఇక్కడికి వచ్చారు కదా, ఈ పార్టీ సిద్ధాంతం జనాల్లోకి తీసుకెళ్ల దగ్గర అధికార ప్రతినిధులు ఛానల్కి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకి దశ ఎవడు తెలుగుదేశాన్ని ఎలా జోకాలన్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తాడు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు చేసే కోతి పనుల వల్ల వాళ్ళు లెక్కచ్చిగా వాళ్ళ మాన ప్రాణాలకి బలిపెట్టి మరీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జన సైనికులకి రక్షణ లేదు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వల్లే వేవరమైన పరిస్థితులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళకి అతిగతి లేదు. ఏంటి నాకు అర్థం కాదు. ఒక పక్క తెలుగుదేశంలో వర్మగారు లాంటి సస్పెండ్ చేస్తారు, తిరువూరు ఇన్ఛార్జ్ జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుంది, ఒక సీనియర్ లీడరు ఉభయ గోదావరి జిల్లాలో 37 డైరెక్టర్లు ఉంటే 36 మంది ఒకే సామాజిక వర్గం ఇస్తే ఆయన సస్పెండ్ చేసేస్తారు. ఇంకెప్పుడు సార్ వాళ్ళు ఇంకెప్పుడు నిలబొట్టుకుంటారు? క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఏమైనా జరుగుతుందంటే 150 మందితో ఉన్న దగ్గర 20 లక్షల మంది సభ్యత్వాలు నమోదు అయ్యన్నారు. 500 మంది రూపాయలు తీసుకుంటున్నారు. సభ్యత్వాలకు ఏం ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు? స్పాన్ ఆఫ్ నో టైం ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకి? ఇక్కడ గ్రాండ్ కాకతీయ స్టింగ్ ఆపరేషన్ టీవీ మూర్తి గారు, ఇప్పుడు టీవీ మూర్తి గారు అంటాం కానీ ఆయన గతంలో మహామూర్తి గారే కదా, అవమానమే కదా బయటకు వచ్చాడు ఆయన. అవును. మరి చిత్తశుద్ధి పకోడీ కబుర్లు దయించి చెప్పండి సార్, జర్నలిస్టులు చాలా మందికి తెలిసి ఏంటన్నది. ఇవన్నీ గమనించకుండా ఉన్నాం అనుకుంటారా? ఏమనుకుంటారు? ఏ రోజు కొర వచ్చారు ఒక ట్రాక్ షూట్ వేసుకుని వచ్చేసి ఇవాళ రన్నింగ్ చేస్తూ బ్రేక్ టైంలో వచ్చినట్టు ఒక విలాసవంతమైన ఒక ప్రవచనాలకు చెప్పేసి పోతే అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఆడిపోసుకోవడమే. నన్ను కంపారిజన్ చేస్తారా? ఇన్ని కంపేర్ చేస్తే ఎవరికి వస్తుంది సార్? ఇంకొకటి ఆ కంపారిజన్ క్రమంలోనే ఆ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతను గుర్తు చేస్తూ కాపు సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అయితే 2024లో తనకు వెన్నంటిగా నిలిచిందో ఆ సామాజిక వర్గాన్ని కుక్కలతో పోల్చినటువంటి పరిస్థితి, దీనిపై చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది కాపుల నుంచి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని? సింపుల్ గా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు రోజు ప్యాంట్రీ పెట్టి వండేసాము, ఆయన్ని సేవ చేసాం, తత్పరత అన్ని చెప్పారు. నాకైతే ఆ టర్మ్ లో పయ్యావుల కేశవరుగా కనబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏసీ లేక. ఆయనకు ఉన్న ఆరోగ్య పరిస్థితి, ఆయనకున్న చర్మానికి సంబంధించిన విషయంలో ఏసీ కండిషన్స్ లో ఉండాలని చెప్పి పాపం ఆయన రిక్వెస్ట్ తోనే ఏసీ పెట్టారు. అంత మునుపు లోకేష్ గారు చాలాసార్లు వెళ్ళారు, భువనేశ్వరం గారు చాలాసార్లు వెళ్ళారు, కానీ ఏసీ విషయం ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఆ తరుణంలో నిజంగా సేవా తత్పరత చాటుకున్న పయ్యావుల కేశవ్ కనబడుతుంటే ఈయన రాజకీయ అవసరం కోసం ఎగేసుకుని ఏ తెలుగుదేశం నాయకుడికి లేని దగ్గర ఈయనొక్కడు వెళ్ళి లోపలికి వెళ్ళి పార్టీ పొత్తెట్టేసుకున్నా ఇక మీద నుంచి కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. అంత మునుపు నోవాటెల్లో అష్ట దిగ్బంధం చేసి జైలు ఎట్టేతారేమో బిగబిగలు ఆడిపోతున్న దగ్గర చంద్రబాబు నాయుడు గారి దౌత్యంచో పారొచ్చి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కలిసిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చేదాకా పొత్తు కాదు కదా, కానీ ఈయన రోడ్ల మీద దొల్లేసి నన్ను ఆపేస్తారా, నన్ను పొడి చేస్తారా అని చెప్పి రోడ్లంతా ఇచ్చేసుకుంటూ వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి పొత్తు డిక్లేర్ చేసుకున్నాడు. అప్పుడు నిజంగా ఎవరిదండి అడావిడి? నిజంగా ఆయన మీరు అన్నట్టు ఊర్లో పెళ్లి అయితే కుక్కలు అడవడని పవన్ కళ్యాణ్ గారు అనలేకుండా దేనికో అడవడని చెప్పి దాన్ని కవర్ చేస్తూ చూడండి, వీధిలో పెళ్లిళ్ళు చిన్నపిల్లలు చెప్పలేదు, అదే మీనింగ్. కానీ మీనింగ్ అదే అని మనం అటాచ్ చేసి బదులు ఇప్పుడు మీనింగ్ ఆయనకి అర్థం వచ్చేలా చెప్తే అర్థం అవుతుంది. అప్పుడు ఎవరెవరో పడతారు? ఎవరికి అడావిడి? మీకెందుకు అడావిడి? ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాలు ఏడిచినట్టు ఆయన జైల్లో పడి నానా బాధలు పడుతుంటే లోదరగాడ వాళ్ళ బెయిల్ కాకపోతుంటే అప్పుడు వెళ్ళి మీరు పొత్తులు మాట్లాడుకుని సక్రమంగా మీ రాజకీయ పార్టీని మీరు నిలబెట్టేసుకుంటారా? ఇదేంటి మీరు జైల్లో ఉండిపోయారు, ఇప్పుడు పొత్తుకెళ్ళిపోతే నన్ను పట్టించుకుని వాడని మీకు అప్పటి నుంచే భయం మొదలైపోయింది. మీరు గమనించారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కనుక కలిసి పొత్తు డిక్లేర్ చేయకపోతే కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే కంటిన్యూ అయిపోయారు అనుకోండి ఎలక్షన్స్ అయ్యేదాకా. నన్ను ఎవరు కాపాడుతారని భయంకి పక్కన బాలకృష్ణ లోకేష్ ఉన్నా ఈయన డిక్లేర్ చేశాడు. వీళ్ళిద్దరూ బిక్క చచ్చిపోయి ఆయనే చూస్తారు. మీరు గమనించారు లేదు? ఆ రోజు బాలకృష్ణకి అయితే నోటని మాట్లేదు. సో ఇవన్నీ గమనిస్తున్న దగ్గర నిజంగా చెప్పాలంటే అసలు నిన్న మీటింగ్ దేనికి? మాకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నాలి సార్? ఈ చిన్నపిల్లల ఆటలాగా మిమ్మల్ని ఆటలో అరటి పండ్లు ఆయన వాడుతుంటే మీరు వాడబడుతుంటే ఈ పెళ్లికి ఎలక సాక్ష్యంలో మీకు నరేంద్ర మోడీ గారు కూడా మీ ఇంటికి వచ్చి పరామర్శించేస్తే గడ్డంకి రంగు కూడా వేసుకోవడం మర్చిపోయారు, వచ్చారు. చాలా గంభీరంగా యాజ్ యూజువల్ గా ప్రతిసారి చేతలకి మాటలకి పొంతం లేని మాటలు ఎప్పుడైతే మాడతారో అదే మాటలు మాట్లాడి ఆఖరికి ఫుట్బాల్లో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు ఆఖరికి మీ సామాజిక వర్గాన్ని కూడా అంత మాట అనేసారు మీరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఎంతో మంది పెద్దవాళ్ళు
ఉదాహరణకి హరిరామ్ జోగి గారు మీకన్నా ఆ సామాజిక వర్గం కోసం కేఎస్ఎస్ అని కాపు సంక్షేమ సమితి అని గ్రామ గ్రామాల విస్తరించుకున్నాడు. మీ పార్టీ విస్తరించిందో లేదో కూడా నాకు తెలియదు. అవును. నిజంగా హరిరామ్ జోగి గారు ఆ కేఎస్ఎస్ కి దానికి అంత టైం సేకరించి దగ్గర అందులో 1/10 వాళ్ళ కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పటికి రాజకీయ క్షేత్రంలో అందరూ ఎంపీలు అయిపోయినట్టు ఆ కొడుకు కూడా ఎంపీ ఎమ్మెల్యే అయిపోయి అందులో. వాళ్ళు నిజంగా సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న వాళ్ళు. ముద్రగడ గారు చూడండి, వదిలేసాడు రాజకీయాలు, వదిలి ఏదో సామాజిక వర్గం కోసం తపన పడుతుంది. అలాగే నాకు ఇక్కడ హైదరాబాద్ లో నాకు చాలా మంచి మిత్రుడు ఉన్నాడు, పరసా పరమేశ్వరరావు గారిని, పెద్ద ఆయన, మా కుటుంబ పెద్దతో సమానం ఆయన. ఆయన్ని కూడా చూస్తాం సార్, 10 మందికి ఎలా సాయం చేయాలన్న దాంట్లో తపన పడుతుంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఫ్రంట్ ఎండింగ్ వారి మేమందరం ఆయన గుర్తించుకుని, సార్ మీరు మా పెద్ద మనిషి ముందు ఉండండి, మేము బతిమాలుతాం. ఆయన మాకన్నా పెద్దోడైనా సరే చాలా చిన్నపిల్లలా కలిసిపోతాడు. మా అందరికీ అన్ని ఏర్పాట్లు అయితేనే కానీ ఆయన కంటి మీద కొనుక్కు కూడా పోడు. ఎక్కడికైనా మేము ఆగిపోయి బయటికి వెళ్తే మేమందరం తింటేనే కానీ ఆయన తిన్న లాస్ట్ దాకా. ఇంట్లో మా అమ్మ ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు పరమేశ్వరరావు గారు. మా అమ్మ అలాంటి మనుషులు ఉన్న దగ్గర ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడో నాకు అర్థం కాదు. ఇవాళ మీకు నిజంగా చెప్తున్నాను, ఆ సామాజిక వర్గ పరంగా ఏదో విధంగా మన వాళ్ళు సముచిత స్థానంలో పెద్ద మనిషిగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూర్చోబెడితే లాస్ట్ టైం ఓడగొట్టారు. ఏంటి మీరు పెద్ద తీసుమారు కానండి, మీరు ఏడు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చారు చెప్పండి. అట్లీస్ట్ ఆ సామాజిక వర్గంకైనా అట్లీస్ట్ రిజర్వేషన్స్ ప్రాస్పెక్ట్ లో కానీ లేదంటే ఏదైనా కన్సర్న్ విషయంలో అసలు మీకు ముద్రగడ గారికి ఏ ప్రాస్పెక్ట్ లో తగువై ఉంటుందండి చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి శత్రువు కాబట్టి మీకు కూడా శత్రువు అయిపోయాడు అంతే. ఓ పక్క మీ అన్నగారు ఊరికే కాలు మొక్కుతారు కదా 10 మంది సమక్షంలో, మీ అన్నగారిని కూడా అడగరు అట్లీస్ట్ ముద్రగడ గారి స్థాయి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, సామాజిక వర్గ పట్ల చిత్తశుద్ధి ఏంటో. ఎన్ని ఉత్తరాలు రాసి ఉంటాడండి హరిరామ్ జోగి గారు మీకు. దేంట్లోంచైనా మీకు ఒక్క విషయం కూడా అవగతం లేదా సామాజిక వర్గ నేపథ్యం ఏంటో. ఇదేంటండి ఇది నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకొక విషయము మీరు ఒక నిమిషం ఆగండి. చౌదరి సామాజిక వర్గం కళ్ళ ముందు కన్సాలిడేట్ వాళ్ళని ఎలా కూర్చోబెట్టుకున్నారు ముఖ్యమంత్రి కింద చూసిన తర్వాత కూడా మీ వాళ్ళు మీకోసం పరితపించి ప్రతిసారి ఓటమైనా ప్రతిసారి అవమానాలు అని చెప్పి నిలబడి నెక్కచ్చిగా ఉన్నా సరే మీకు చేతకాక 164 స్థానాలు 170 స్థానాల్లో నిలబడే సామర్థ్యం దగ్గర పట్టుకున్న లీడర్ని 10 ఏళ్ళైనా తయారు చేసుకోకపోతే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి నాకు అర్థం కాదు. 199% దౌర్భాగ్యం మీ దగ్గర పెట్టుకుని అలో లక్ష్మణ సామాజిక వర్గం మీద ఏడుపు, ఇంకా స్వార్థం. నీ అన్న గెలిపించలే, మా అన్నయ్యకి అన్యాయం చేశారు, మా చిన్న అన్నయ్యకి అన్యాయం చేశారు, చేసినోడు కూడా మీకే పక్కన పెట్టుకుని ఆల్ సన్నిధానంలో శాఖ తీరుతూ దేనికి సార్ మీరు అంటే మైకెట్టుకుని వస్తారు మన ఎత్తికి. ఓవర్ యాక్షన్ తప్ప. అయితే ఇక్కడ ఇంకొక వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నేను అధికారం కోసం కానీ పదవుల కోసం కానీ పార్టీ పెట్టలేదు అంటున్నారు. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి చిరంజీవి కేంద్ర మంత్రి పదవి అనుభవించినటువంటి పరిస్థితి. ఈయనైతే 2024లో కూటమితో జతకట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈయన సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. అంటే మెగా బ్రదర్స్ ముగ్గురు రాజకీయమైనటువంటి పదవులు అనుభవించారు. జన సైనికుల విషయం వచ్చేటప్పటికి మాత్రం జన సైనికులు అడుగుతుంటే మాత్రం నేను పదవి కోసమో అధికారం కోసం పార్టీ పెట్టలేదంటున్నారు. శాశ్వత పెన్షన్ పథకాలు జీవితాంతం పెన్షన్ వస్తుంది, ఎక్కడికి తప్పించుకోకర్లేదు. అది వీళ్ళ విన్యాసం అంచేత వీళ్ళ ప్రైమరీ మోట ఏంటంటే ఒక పపెట్ షో. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వీర విధేయత చాటుకుంటూ లాస్ట్ టైం వాళ్ళ అన్నయ్య గారు రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టమంటే పెట్టి మా స్వాహా దాంట్లో కల్పించిన ఉదంతం అందరికీ తెలిసిన విషయాలే. ఒకళ్ళ కోసం ఉపయోగించుకోవడం కోసం వీళ్ళని ఒక పావులా వాడుతూ ఉంటారు. నేను ఎన్నోసార్లు నా విశ్లేషణలో చెప్పాను, ఒక గుణపం, ఒక బండరాయి అండ్ ఒక చిన్న గులకరాయి. ఆ గులకరాయే పవన్ కళ్యాణ్. దేన్నైనా మెడ్డించడానికి అంటే ఓట్లు విడిపోతాయి అన్నప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడేలాగా, ఓట్లు మాతో ఉంటే కలిసి వస్తే అక్కడ ఓట్లు చేయాల్సి వచ్చిన దగ్గర కలిసి వచ్చేలాగా ఈ హెర్క్లెన్ టాస్క్ ని జస్టిఫై చేసుకోవడానికే పవన్ కళ్యాణ్ రోలు అలాంగ్ విత్ తెలుగుదేశం. ఇప్పుడు కొలాబరేషన్ కంపెనీలు అంటారు చూడండి, యాన్సిలరీ యూనిట్లు, ఆ కంపెనీగా తయారు చేస్తాయి నేను అలాంటి యూనిట్ ఇది. ఈ యాన్సిలరీ యూనిట్ కి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఉండబోదు. ఇది కాబోయే చరిత్ర. అంటే స్వతంత్ర ప్రతిపత్తి కోసం అర్రులు చాచడం అనే భ్రమలో మల్లాటి వాళ్ళు విశ్లేషించడం కూడా ఒక భ్రమని చెప్తున్నాం. టైం వేస్ట్. తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఈయన అంటున్నారు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారంటున్నారు. కానీ 2019లో ఈయన ఒంటరిగా పోటీ చేయలేదు. వామపక్షాలతోటి బీఎస్పీతో కలిసి నడిచారు. అది కూడా కూటమికి అగెనిస్ట్గా ఎందుకు వెళ్ళారంటే
2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కు లాభించకుండా ఉండడానికి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దానికేమో వేరే భాషను చెబుతున్నారు. సార్ వాళ్ళకి మీకు మళ్ళీ చెప్తున్నాను, పొత్తు లేనిదే దినం తీరదు. పొత్తు అన్న ఆవశ్యకతతో కమ్యూనిస్ట్ పార్టీలు ఎటు వెళ్ళిపోతారని భయపడి అక్కడి నుంచి ఇక్కడ పెట్టారు. ఈ ఉనికిలో ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఈ విల్ ఓన్లీ ఈజ్ ఎ డాన్సర్ యాజ్ పర్ ద ట్యూన్స్ ఆఫ్ తెలుగుదేశం సాంగ్స్ అండ్ తెలుగుదేశం డైరెక్షన్స్, అంతే. అంతకు మించి స్వతంత్ర ప్రతిపత్తి ఉందన్న భ్రమలో కనీసం ఎప్పటి నుంచైనా జన సైనికులు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళైనా సరే ఎస్ మనది ఒక ఆన్సలరీ యూనిట్ తెలుగుదేశం అని నడుచుకుని ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. అంతేకాని ఇదేదో రాబోయే రోజులకి కాబోయే రాజు మా పవన్ కళ్యాణ్ అనే భ్రమల్లో ఉంటే దానికన్నా మోసపోవడం ఉన్నది ఇంకోటి ఉండదు. ఆ మోసపోకుండా వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఏకమైతేనా వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో రాజకీయ చైతన్యం పెంచుకొని అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా సరే కొత్త పార్టీలో లేదా ఇంకో పార్టీలోనో వాళ్ళకి సురక్షితంగా రాజకీయ క్షేత్రంలో వాళ్ళకంటూ ఒక ఉనికి ఉండడానికి ప్రయత్నించుకుంటే చాలా బాగుంటుంది. అంతకని అయితే ఇక ఇప్పుడు దీని పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా వ్యాఖ్యల ఇంపాక్ట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పటికే ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ అదృష్టం ఏంటంటే అటుపక్క ఒక కన్స్ట్రక్టివ్ పొలిటికల్ ఏరాలో కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ నుంచి కనపడపోయేసరికల్లా వాళ్ళని ఇంకొంచెం వీకింగ్ చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే ప్యాచ్కి ప్రతిసారి వాడేస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ కాస్త ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేయడం వైఎస్ఆర్సీపీకి కూడా చాలా ఇష్టంగా కనబడుతుంది. ఒక్కసారి కనుక వైఎస్ఆర్సీపీ వదిలేసింది అనుకోండి పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఆయన పేరు ఎత్తరు, అలాగా వైఎస్ఆర్సీపీ కనుక జనసేనకి గురించి జస్ట్ ఒక బ్లర్ అని చేసి వదిలేసింది అనుకోండి సార్, స్పాన్ ఆఫ్ నో టైం తెలుగుదేశం కూడా జనసేన పార్టీని అలాగే వదిలేస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ బయటికి రాడు, కనపడ్డు కూడా మీకు ఇన్విజిబుల్ మోడ్ లోనే ఉంటాడు. నేను అడిగేది కాపు సామాజిక వర్గం పరిస్థితి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటు ఉండబోతోంది అని అడుగుతున్నా సార్. వాళ్ళు స్థానికంగా ఈసారి స్థానిక నాయకత్వానికి గట్టిగా పట్టం కడతారు సార్. ఆ నాయకత్వం నిజమైన నిక్కచ్చైన పార్టీకి చిత్తశుద్ధి చాటుకునే నాయకుడు సామాజిక వర్గానికి ఏం చేస్తాడని కాన్సెప్ట్ లో ఈసారి ముందుకు స్ట్రైవ్ అవుతారు. చాలు, వాళ్ళు ఇప్పటిదాకా మోసపోయింది చాలా చాలా ఎక్కువ. ఎప్పుడు పాపం ఇప్పటిదాకా మోసపోతూనే ఉన్నారు పాపం. వాళ్ళకి ఉపశమనం కావాలి. ఇలా ఈ అడ్డు పెట్టి పవన్ కళ్యాణ్ అటువంటి పెట్టి అడ్డుగా నిలబెట్టి మేమంతా చేసేస్తాం అన్న దగ్గర నేను రిజర్వేషన్స్ వాటిలో కూడా క్లారిటీ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనకి ఏ అవగాహన రాయించుతూనే మాట్లాడుతున్నాడు ఆయన. అవును, ఇవన్నీ చాలా తప్పు సార్. అవి ఫండమెంటల్ మిస్టేక్స్. తెలిసి చేస్తున్నాడో తెలియచేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఓవరాల్ గా ఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బిగ్ కార్టూన్ ఇన్ పొలిటికల్ సినారియో. ఇందాక మీరు చెప్పినట్టు హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు కానీ తమ మొత్తం కాపు సామాజిక వర్గం కోసం పోరాడారు, పాటుపడ్డారు. తర్వాత మీరు ఎగ్జాంపుల్ చెప్పారు మీ మిత్రుడు పరమేశ్వరన్ గారి గురించి, ఆయన గురించి కూడా పరమేశ్వర ఆయన ఉదంతం కూడా చెప్పారు. సో ఓవరాల్గా కాపు సామాజిక వర్గంలో ఒక వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం కోసం కాపు సామాజిక వర్గం ఇలాంటి నేతల్ని ప్రతిసారి నమ్మి మోసపోతున్నారా అంటే ఏం చెప్తారు? మోసపోతూనే ఉన్నారు సార్ టిల్ సచ్ టైం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అద్భుతం చేయగలరు. ఆ అద్భుతం ఈసారి ఆల్రెడీ ఆ అద్భుతం 2 సార్లు చవి చేసినాడు పవన్ కళ్యాణ్. ఈసారి అయితే మాత్రం ఒక జలక్ మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్. ఇక ఊహకు అందదు. ఆయన చాలా ఏదో ఈ లివ్స్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ అన్ఫార్చునేట్లీ. అంటే సినిమా వాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్యారవాన్ ఇంట్లోంచి బయటికి రారు, క్యారవాన్ దిగరు. అంటే బయట ప్రపంచంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. వీటన్నిటికీ కన్నా ముందు చదువు ఒకటి చాలా ఇంపార్టెంట్. చదువు ఏం చేస్తుందంటే సమాజ స్థితిగతుల్ని సమాజ పోకట్లని అర్థం చేస్తుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, కుల మతాలకు అతీతంగా మనం ఎలా కండక్ట్ అవుతున్నామో అది బాగా నేర్పుతుంది చదువు. సమాజం నడవడికని సమాజంలో స్థితిగతుల్ని మన మీద ప్రభావం చూపించకుండా మనకి ఒక నేర్పరితనాన్ని ఇస్తుంది. అది వీళ్ళకి తెలియక ప్రతిసారి చూడండి కుల ప్రస్తావన మత ప్రస్తావన లేకుండా అర్థమైన చెత్త మాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. దేని మీద అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలకి శాంచుటీ క్రెడిబిలిటీ ఉండదు. అదేంటంటే ఆ ఫ్లోలో యాజ్ ఇఫ్ అన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కానీ అక్కడ సెట్ ఆఫ్ మెస్మరైజ్డ్ ఆడియన్స్ ఉంటున్నారు. అక్కడ ఆ మెస్మరైజ్డ్ ఆడియన్స్ కోసం తను ప్రభావితం చేసేస్తున్నాను భ్రమలో ఈజ్ లివింగ్ ఇన్ దట్ ఫాల్స్ ఇల్యూజన్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంటే ఇంకా తాను ఏం చెప్తే అది కాపులు కానీ జనసైనికులు కానీ వింటారనే భ్రమలోనే ఆయన ఉన్నట్టున్నాడు ఆయన. ప్లీజ్ అది దానికే కరెక్షన్ నేను చెప్తున్నాను.
యా ఈసారి కాపు సామాజిక వర్గ దయా ధర్మ భిక్షలతో గెలిచిన పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోండి అది. ఆయనకి తిరిగి సామాజిక వర్గం సౌహృదయాన్ని చాటుకొని తప్ప ఈయన వల్ల వాళ్ళు ఏదో ఉపయోగం పొందుతారని భ్రమలో వాళ్ళు లేరు. కానీ సామాజిక వర్గ పరంగా ఒక ఐకానిక్ ఉప ముఖ్యమంత్రి మా వాడు అని గర్వంగా చెప్పుకోవడానికి ఇంట్లో ఒక ఫ్లెక్సిబిలిటీ చూస్తారు. లాస్ట్ కి చంద్రరాజప్పకి ఏం తేడా లేదనే విషయం కూడా ప్రజలు గ్రహించేశారు. నీకు అర్థమైందా? అవును. సో చినరాజప్ప స్థాయికి ఇంత ఎలివేషన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇంకా అవసరమా మాకు అన్న కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది తెలుసుకోమని. సో ఇక లాస్ట్ వన్, మెగా ఫ్యామిలీ ముగ్గురు బ్రదర్స్ వర్సెస్ కాపు సామాజిక వర్గం అంటే ఎవరి వల్ల లబ్ధి పొందారంటే ఏం చెప్తారు మీరు? అంటే చిరంజీవి గారు నేను ఒక్కసారి ఆయన స్థాయికి మనం మాట్లాడడం చాలా తప్పు సార్. ఆయన స్వయం ప్రతిపత్తితో స్వయం కృషితో ఆయన ఎదిగిన వ్యక్తి. ఆయన వల్ల ఆయన కుటుంబం అంతా బాగుపడింది. అదైతే ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన ఆ చిన్న చితక బుడంక యాక్టర్లు అందరూ అందులో మళ్ళీ మెరిట్ చూపించుకుంటుంది బన్నీ ఒకడు, రామ్ చరణ్ గారు ఒకడు. ఈయన ఈ తాడి చెట్టు, ఈ పవన్ కళ్యాణ్ గారిని తాడి చెట్టు ఎక్కిన అలా పొంతలు తోసుకున్నట్టు ఆ డబ్బింగ్ సినిమాలు అన్ని ఈ విజయ్ గారి పెద్దమ్ముడు ఈయన. ఆయన సినిమాలు ఈయన చేసుకోవడమే సరిపోయింది సగం. ఈయనకి ఏంటంటే సార్ ఒక ట్రాన్స్ లోను ఒక ఎలివేషన్ లోను చిరంజీవి గారి షేడ్ తోనే ముందుకెళ్ళాడు తప్ప ఇతను యాక్చువల్ గా యాజ్ ఇఫ్ ఇతనే స్వతంత్రం అనుకునే భ్రమలో ఇతను ఉండిపోయాడు. ఆ భ్రమకే అంత అలా బన్నీల సినిమాల డైలాగ్ గ్యాప్ తీసుకున్నాడు కానీ గ్యాప్ వల్ల అవుట్కమ్ ఏం కనబడలేదు ఎక్కడ. సో ఓవరాల్ గా ఇతని ప్రస్థానం సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ గ్యాప్ తీసుకోబేసికే సరిపోతుంది. ముందు ఆరోగ్యం చక్కబెట్టుకోమన్నాడు సార్, తర్వాత అన్ని పనులు సక్రమంగా. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. పైకి కనబడినట్టు కాదు, లోపలంతా గాలిపోడు వ్యాపారమే. స్పోర్ట్ బాడీ కాబట్టి తట్టుకుంది అంటున్నారు కదా ఆయన. ఎవరు? నాది స్పోర్ట్ బాడీ కాబట్టి తట్టుకుంది అని అంటున్నారు ఆయన అదే మీటింగ్ లో. క్రీడలు స్పోర్ట్స్ సార్, తైక్వాండో, కరాటే, కుంఫు ఏదో చేశారు కదా, దాని మీద శ్రద్ధ ఉందంటే ఇప్పుడు ఈ సార్ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కి ఎంత కాన్సన్ట్రేషన్ ఇస్తారో తెలుసు కదా మీకు. అవును. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సార్. పొలిటికల్ సినారీ అయినా, సినీ కన్సిస్టెన్సీ అయినా మీరు ఏదైనా చూసుకోండి. వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణ వీళ్ళందరూ ఏజ్లు చూడండి ఒకసారి, రామారావు గారు ఏజ్ చూడండి ఒకసారి. అప్పుడు వాళ్ళు ఎంత రోజుల వరకు హీరో కింద ఉన్నారు. డిటర్మినేషన్ ఇంపార్టెంట్. డిటర్మినేషన్ లేని వ్యక్తిత్వం. దీని మీద చెప్తున్నాను, శ్రద్ధ ఉండదు. నాకైతే ఆయనలో పెద్ద అడ్డా మీద కూలీ కనబడతాడు. ఎవడు చూడండి ఏ పనికి పిలిస్తే పోతాడు ఆ రోజు. ఆయన అడ్డా మీదకి రావడమే పెద్ద వింత అన్నమాట. వచ్చాడంటే ఏ పనికి పిలిస్తే ఆ పనికి పోతాడు ఆయన. అంతకు మించి ఇంకేం పెద్ద ఉండదు ఆయన. అది తప్ప ఒరిజినాలిటీ అన్నది నేను ఈ స్పెసిఫిక్ గా దీనికోసం సరే ఒక పొలిటికల్ సినారియోలో ఇప్పుడు ఏదైనా మీరు కంపెనీలో ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ప్రస్థానం చేసి మీరు చీఫ్ ఎడిటర్ గా రిటైర్ అవుదామని ప్లాన్ చేసుకుని జాయిన్ అవుతారు తప్ప నాకు అలాంటివి ఏం లేవండి, ఇంట్లో సరికొట్టి వేసుకు పడుకుంటానని ఎవడైనా జాయిన్ అవుతాడు సార్ ఏ కంపెనీలో. లేదంటే ఎవడి పొలిటికల్ ఏరియాలో ఎవరిని అడిగినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి లేదా ప్రధానమంత్రి అవ్వాలి ఇలాంటి ఆశయాలతోనే ఎవడని ఉంటాడు. కానీ ఏటి వల్లకాళ్ళు లేకుండా ఒక టాస్క్ మేనేజర్ కింద వచ్చిన ఏకైక వ్యక్తి పొలిటికల్ సినారియోలో ఈ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకోవడం లేదు. శాసించేవాడు చంద్రబాబు నాయుడు గారు, శాసనాన్ని పాటించేవాడు పవన్ కళ్యాణ్. అంతకు మించి ఇంకేట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.